హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ముందుగా అయితే శేఖర్ భాష నామినేషన్స్ వచ్చేసి ప్రేరణని, యష్మిని నామినేట్ చేశారండి. ఎందుకంటే ఇద్దరు కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నారంటే గ్రూప్ గేమ్ ఆడట్లేదని ప్రేరణ అన్నది. మరి ప్రేరణ అడిగినప్పుడు మరి నువ్వు నిఖిల్ని నామినేట్ చేయలేదు, అంత ఆ, నువ్వు వేరే వాళ్ళని అయితే నామినేట్ చేసావు. నిఖిల్ మరి అంత ఫిజికల్ అయ్యాడు కదా మీ మీద, ఎందుకు నామినేట్ చేయలేదంటే నేను బూతు వాడాను, అది సరిపోయింది, ఇంకా రెండింటికి చెల్లి అన్నట్టు, అందుకే నామినేట్ చేయలేదా అని చెప్తుంది. మరి ఆ వీక్ తీసేయండి. ఆ వీక్ కాకుండా మిగతా ఏ వీక్లో కూడా తను నామినేట్ చేయలేదు, యష్మిని కానీ నిఖిల్ కానీ పృథ్వీని కానీ. ఆ పాయింట్ కూడా అడిగారనమాట శేఖర్ భాష గారు వచ్చి. నెక్స్ట్ మీరందరూ కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నట్లే ఉంది. నెక్స్ట్ యష్మికి కూడా అదే పాయింట్ చెప్పారు. యష్మికి ఏం చెప్పారంటే నువ్వు అవినాష్ని అవినాష్ రోహిణిని సేవ్ చేసి నిఖిల్ని నామినేట్ చేసినప్పుడు నువ్వేం చెప్పావు, ఎందుకు అలా చేసావని అడిగావు. మళ్ళీ ఇంకొకటి పానిపట్టు యుద్ధం అప్పుడు కూడా అక్కడ పక్కన వాళ్ళు వెళ్ళి ఆపు అని చెప్పావు. ఇది గ్రూప్ గేమ్, ఈ గ్రూప్ గేమ్ ఆడడం వల్ల మీకు నష్టమే అన్నట్లు చెప్పారనమాట. బాగా గ్రూప్ గేమ్కి ఎగ్జాంపుల్స్ బాగా ఇచ్చారు శేఖర్ భాష గారు. అయితే వాళ్ళు ఎక్కడైతే మేము ఆడలేదు అంటున్నామో ఎక్కడైతే ఆడుతున్నారు మీరని చూపించడానికి కరెక్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అంటే వాళ్ళకి అవకాశం లేకుండా, ఇంకా మేము ఆడట్లేదని చెప్పడానికి వీలు లేకుండా మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. నెక్స్ట్ బేబక్క వచ్చి ఫిజికల్గా నువ్వు ఫిట్ అని నాకు గాడిద ట్యాగ్ అది వేసావు అంటే, అవును ఇప్పుడే అయినా అదే చెప్తున్నానంటే నేను కరాటే కూడా చేశానంటే అది కరాటేలాగా లేదు అని పృథ్వీ ఎగతాళి చేసినట్లు అనిపించింది. కొంచెం బేబక్క తన ఏజ్కి కూడా పృథ్వీ రెస్పెక్ట్ ఇవ్వలేదండి. అసలు పృథ్వీ మీరు జాగ్రత్తగా గమనిస్తే లేడీస్కి రెస్పెక్ట్ తక్కువ ఇస్తాడు. తనకి గంగావకు మాత్రమే రెస్పెక్ట్ ఇస్తాడు. ఎందుకంటే గంగావ జనాలందరికి ఇష్టం కాబట్టి తనకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే కుదరదు కాబట్టి ఇచ్చాడు. తప్పితే బేబక్క ఇంకా అంతగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడలేదు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష గారు వచ్చి నెక్స్ట్ నామినేషను శేఖర్ భాష గారు బేబక్క గారిది వచ్చి నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి అదే ఎవరిదంటే నిఖిల్దండి. నిఖిల్ దానికి సపోర్ట్ చేయలేదండి కుక్కర్ విషయంలో. నెక్స్ట్ ఇండివిజువల్గా ఎవరు వంట చేసుకోవద్దని చెప్పింది నువ్వే, అదే పాయింట్ మీద నన్ను సీత నామినేషన్ చేసినప్పుడు కూడా నువ్వు నాకు సపోర్ట్ ఇవ్వలేదని చేసింది. మంచి పాయింట్స్ మీదే చేసింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి